ముందుండి నడిపిస్తున్నారు కాబట్టి జడ్చర్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే వారిపైన మీరు ఇలాంటి ఆరోపణలను దుష్ప్రచారాలు చేయడం మానుకోవాలని యువజన నాయకులు కోరుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈరోజు నవపేట మండలంలో యూత్ కాంగ్రెస్ అందరు కలిసి ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏంటంటే గత వారం రోజుల నుంచి జానంపల్లి దుష్యంత్ రెడ్డి మీద కానీ ఎమ్మెల్యే పైన కానీ తప్పుడు ప్రచారాలతో తప్పుడు వీడియోలతో చూత మాటలతో వైరల్ చేయడం జరుగుతుంది. ఈ వైరల్ అనేది టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న కుట్రలు మాత్రమే. టీఆర్ఎస్ పార్టీ మొత్తం నాయకులు అంతా కుంభగలిచి ఎలానైనా అనిరుద్ధ్ రెడ్డిని దుష్యంత్ రెడ్డిని నవపేట మండలంలో ఈ జడ్చర్ల నియోజకవర్గంలో డెవలప్మెంట్ని ఓర్వలేక ఈ నిందల ప్రచారాన్ని ముందలేసుకున్నారు. గతంలో 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ దోచుకొని భూములను దోచుకొని ప్లాట్లను దోచుకొని పేద ప్రజలని బేడీలు వేసుకొని పోయిన చరిత్ర వాళ్ళది. ఆ చరిత్ర తగ్గట్లే కాంగ్రెస్ పార్టీని ఇలా మంచి నాయకుల మీద బురద తల్లే ప్రయత్నం చేస్తున్నారు. మా నాయకులకు పొత్తు కలిసి మా కార్యకర్తలు మంచి ఉన్న కార్యకర్తలకు నాయకులు సపోర్ట్ చేసి మీడియా ముందుకు వచ్చి చిల్లర పేపర్లలో వేయించి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ఇబ్బంది పెడితే నష్టం మాకేం జరగదు. ప్రెస్ మీట్ ఏంటంటే గత కొన్ని రోజులుగా కొంతమంది వ్యక్తులు ఎమ్మెల్యే గారి పైన కానీ అదేవిధంగా దుష్యంత్ రెడ్డి గారి పైన కానీ కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణలు ఎలాంటి నిజాలు లేవు. వాళ్ళ వ్యక్తిగత రాజకీయ భవిష్యత్తు కోసం వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళ అన్న దుష్యంత్ రెడ్డి గారి పైన చేస్తున్న నిజాలు ఎలా అబద్ధాలను తిప్పికొట్టడానికి మాత్రం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం. దారాభాస్కర్ అంటే ఆయన రాష్ట్ర స్థాయి నాయకుడు. పదవులేమో రాష్ట్ర స్థాయి ఉంటాయి, చేసే పనులేమో గల్లీ స్థాయి పనులు ఉంటాయి. మేమేమంటున్నామంటే గత 10-15 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీకి కష్టపడింది వాళ్ళు. మా యువజన కాంగ్రెస్ను వాళ్ళు ఎంకరేజ్ చేసిండ్రు. మామూలు కార్యకర్తలు ప్రతి ఒక్కరికి అండగా ఉన్నది. ప్రతిపక్షంలో కూడా వాళ్ళు గ్రామాలను తిరిగి పార్టీని బలోపేతం చేసింది జనపల్లి బ్రదర్స్. దీక్షల రూపంలో కానీ పాదయాత్ర రూపంలో కానీ ప్రతి గడపకు వాళ్ళు వెళ్ళిండ్రు. ప్రతి కార్యకర్తతోని వాళ్ళు దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకున్నారు. వాళ్ళ పార్టీలో కొన్ని ఉంటాయి, చిన్న మా అన్నదమ్ముల పంచాలు ఉంటాయి, 100 ఉంటాయి, అవి మేము కూర్చొని మాట్లాడుకుంటాం. అంతేగాని వీళ్ళు రోడ్డుకి ఎక్కి దుష్యంత్ రెడ్డి గారు అలా చేసిండ్రు, అనిరుద్ధ్ సార్ గారిని ఇలా చేసిరాట వీళ్ళు రచ్చకి వీళ్ళను పబ్లిక్లో ఇవ్వడం సరైన పద్ధతి కాదు. ఏదైనా ఉంటే సమస్య ఉంటే పార్టీ పెద్దలు ఉన్నారు, మండల్ ప్రెసిడెంట్ కానీ మార్కెట్ చైర్మన్ కానీ మైసమ్మ చైర్మన్ కానీ లేకపోతే సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. వీళ్ళందరి సమక్షంలో కూర్చొని దాని లోపటిలో కూర్చొని మాట్లాడుకునే సమస్యలు తీసుకొచ్చి ఏదో చిన్న సమస్యలు అంటే పెద్దగా దాని భూతాలు పెట్టి ఏదో టీవీలలో వస్తే అన్ని నిజాలు అయిపోతాయి. ఇప్పుడు గత 10 ఏళ్ళలో ఎస్సీ ఎస్టీల మీద 100 కేసులు అయినాయి. ఏనాడు ప్రశ్నించలే మరి దారాభాస్కర్. ఇవాళ ఎక్కడైనా వచ్చి 2.5 సంవత్సరాలలో ప్రభుత్వంలో అందరూ సమస్యలు ప్రభుత్వం అన్ని పథకాలు నెరవేరుస్తుంటే ఆ పథకాల గురించి ప్రజలకు చెప్పాల్సింది పోయి ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్యే అన్నగారి పైన లేని ఆరోపణలు చేసుకుంటూ ఎవరి లబ్ధి కోసం ఇవన్నీ రాజకీయాలు చేస్తారు. ఎస్సీ ఎస్టీల మీద అధికంగా కేసులు నమోదైనాయి అన్నారు. ఎన్ని నమోదైనా కూడా బయటికి పెట్టండి. పోయినా గతంలో ఎన్ని అయినాయి, ఇప్పుడు ఎన్ని అయినాయి. మేము కూడా ఎస్సీలమే, ఎందుకు మా మీద ఎందుకు కేసులు అవుతున్నాయి మాకు కూడా తెలియాలి కదా. ఎక్కడైనా ఎవరు చేయించారు అవి ఎందుకు అవుతున్నాయి కూడా మీరు దాని మీద ఖండించాలి, దాని మీద మాట్లాడాలి. భాస్కర్ గారు మీరు రాష్ట్ర స్థాయి పదవులు పొందుకుంటూ వచ్చి గ్రామాలలో కానీ ఈ మండలాల్లో కానీ ఇవన్నీ రాజకీయాలు చేసి సరైన పద్ధతి కాదు. మేము చెప్తున్నది ఏంటంటే మీరు చేసిన ఆరోపణలు ఎలాంటి నిజాలు లేవు. మీరు ఇప్పటికైనా మారి ఇప్పటికైనా పార్టీకి కానీ ఎమ్మెల్యే గారు కానీ నష్టాలు చేయకుండా నడుచుకోవాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే మీరు చేసే ఆరోపణలన్నీ పార్టీకి నష్టం చేకూరుస్తున్నాయి. రేపు లోకల్ బాడీ ఎలక్షన్లు ఉన్నాయి. ప్రతి ఒక్కరు 10 ఏళ్ల నుంచి కష్టపడిన వాళ్ళు ఉండరు పార్టీలా, వాళ్ళందరూ గెలవాలని రేపు నిలబడతారు. మీరు చేసే మాటలు మీరు చేసే శాస్త్రాల వల్ల పార్టీకి నష్టమే తప్ప లాభం లేదు. మేమేమంటున్నామంటే ఎవరో బీఆర్ఎస్ వాళ్ళు ఆడిస్తుర్రు మిమ్మల్ని అంటారని ప్రజలు అనుకుంటున్నారు. ప్రజలు ఏమనుకుంటారు అంటే మీ దాంట్లో మీరు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు, అవతల టీఆర్ఎస్ మీతోని మీ మనసులతో ఏపిస్తున్నారని ప్రజలు అనుకుంటారు. వాళ్ళకి మేము సమాధానం ఏమని చెప్పాలి? నివోదికి రాజకీయము ఇంకోదికి రాజకీయం ఇవేంటివి? ఇంటికి వెళ్దాం, ఒకసారి మీరు కూడా ఆలోచిద్దాం, ఒకసారి ఎమ్మెల్యే దగ్గర కూర్చొని మాట్లాడుకుందాం మన సమస్యలు ఏమిటో. మీ భూమి గుంజుకోలేదు,
మా భూమి మీరు గుంజుకోలేరు. ఇవే బద్దాలే లేవు. కొన్ని మాటల వల్ల, కొన్ని సందర్భముల వల్ల ఇలా చేయడం జరుగుతుంది. మేము మిమ్మల్ని పార్టీకి నష్టం జరుగుతుందని మేము అనట్లేదు. లక్షలాది మందిలో మీరు ఇద్దరు ఒకరు. మీరు ఎంత పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినా నష్టం జరగదు ఇక్కడ. కానీ మా కార్యకర్తగా మేము బాధపడుతున్నాం. మీకు మేము అండగా ఉంటాం. జానంపల్లి బ్రదర్స్ అండగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది. ఏదైనా సమస్య ఉంటే మాట్లాడుకుందాం, కలిసి మాట్లాడుకుందాం. త్వరలో ఎవరు కూడా రెచ్చిపోకుండా ఆలోచనతో ముందరకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జానంపల్లి బ్రదర్స్, జై రేవంత్ రెడ్డి. నేటి ఈ ప్రెస్ మీట్ కార్యక్రమానికి విచ్చేసిన నా సహచర యువజన కాంగ్రెస్ మిత్రులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. అయితే గత 2-3 రోజుల క్రితం రాజాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కత్తెర కృష్ణయ్య అనే వ్యక్తి ఒక ప్రకటన విడుదల చేసిండు. జనంపల్లి దుష్యంత్ రెడ్డి గారిని ఒక జిల్లా నాయకుడిని ఉద్దేశిస్తూ 5 సంవత్సరాలు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటన చేసిండు. అయితే ఈ ప్రకటన చేయడం, ఒక జిల్లా నాయకుడిని ఒక మండల అధ్యక్షుడు ప్రకటన తొలగిస్తున్నట్లు ప్రకటన చేయడం విడ్డూరం. ఇది హాస్యాస్పదంగా ఉంది. అయితే దీన్ని వెనుక ఉండి బీఆర్ఎస్ నాయకులు ఈ కుట్రలు పన్ని ఇలా మండల అధ్యక్షులను లొంగదీసుకొని వారిచే ఇలాంటి ఆరోపణలు చేసి పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే నేటి వరకు గత 2018 నుంచి 2023 అసెంబ్లీ ఎన్నికల వరకు ఈరోజు కాంగ్రెస్ పార్టీని, కష్టకాలంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని తమ భుజాల మీద వేసుకుని జనంపల్లి సోదరులు అనిరుద్ధ్ రెడ్డి కానీ, దుష్యంత్ రెడ్డి కానీ, వాళ్ళు ఇద్దరే, వాళ్ళకు ఉన్న మొత్తం జిల్లా నాయకులు, మండల నాయకులు కొంతమంది సహకరించకపోయినా తమ భుజాల మీద వేసుకొని అన్ని రకాలుగా వాళ్ళ చేతిగుండా పైసలు ఖర్చు పెట్టుకొని ఈరోజు పార్టీని, కష్టకాలంలో ఉన్న పార్టీని ఈరోజు బతికించారు నియోజకవర్గంలో. అదే ఎన్నో కార్యక్రమాలు, ఓ నిరసన దీక్షలతో పాటు పాదయాత్ర ద్వారా అంతకుముందు ఉన్న బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న ప్రజా వ్యతిరేక విధానాలను వీరు ఎండగట్టి జనాల్లోకి తీసుకుపోయి ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి జనంపల్లి అనిరుద్ధ్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యిండు. నుండి ఒక జిల్లా స్థాయి నాయకుడిని సస్పెండ్ చేసుకోమనేది ఒక హాస్యాస్పదం. ఎందుకు అంటే నువ్వు చేసే తప్పులు కప్పిపించుకోనికే. ఎన్ని రోజులు అయిందా నువ్వు ఏదో ఒకటి ఆ భూదందాలు అది చేస్తే ఒక మాట అన్నాడని నీ వెనక ఎవడుండి నడిపిస్తున్నాడు? నీ వెనక ఉండి నడిపించేది ఎవరు అనేది అందరికి ఎరక తెలియదని మాటకం అనుకోకు. ఎప్పటికైనా మీరు ఎంత ఇదవుతున్నారో జనాలు కానీ, కార్యకర్తలు కానీ అందరు గ్రహిస్తున్నారు. పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఏదో క్రమశిక్షణతోనే ముందరికి వెళ్ళాలనే ఒక ఉద్దేశంతోనే అందరూ నోళ్ళు మూసుకొని ఉన్నారు. కాబట్టి మీరు ఒక ఆలోచన చేయండి. మీరు మంది గారు ఏం కాదు, పార్టీ గురించి ఆలోచన చేయండి. కార్యకర్తలతోనే ఏమైనా ఉంటే, సమన్వయం ఏమైనా ఉంటే ఆలోచన చేసి వాళ్ళని ఇట్లా ముందరికి నడిపించాలి. కానీ మన బలాన్ని మనము తక్కువ చేసుకోమన్నది కరెక్ట్ కాదని హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. చర్చల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారి పైన కానీ, మాజీ డీసీసీ అధికార ప్రతినిధి దుష్యంత్ రెడ్డి గారి పైన ధారాబాస్గా చేస్తున్నటువంటి ఆరోపణలు, భూ కబ్జాలు, ఇసుక, మట్టి, ఇవి ఎక్కడైనా జరిగినట్టు నిరూపిస్తే భాస్కర్ గారు, మీరు కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తారు కదా, మన నాయకుల్ని ఉన్నాయి లేనట్లు మాట్లాడడం సరైన పద్ధతి. ఎందుకంటే నువ్వు కూడా కాంగ్రెస్ కార్యకర్తగా ఎదిగిన వ్యక్తివి కాబట్టి రాష్ట్ర స్థాయిలో పదవులు పొందుతున్నావు. గ్రామాలలో పార్టీ బతకాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రామంలో పనిచేయండి. మీరు మండల స్థాయిలో వచ్చి మండల స్థాయిలో కార్యకర్తలకు అందుబాటులో ఉండి పనిచేయండి. ఉన్నట్లు మాట్లాడకండి. ఇసుక అంటున్నావు, కొత్తపల్లి ఇసుక వచ్చేసి అది ప్రైవేట్ వెంచరు. ఆల్రెడీ కేసీఆర్ ప్రభుత్వం నుంచే సెక్రటేరియట్ కూడా ఇక్కడ నుంచే ఇసుక వెళ్ళింది. మరి ఆ రోజు ఎందుకు ఖండించలేకపోయినావు? దాన్ని బంద్ చేయించింది ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారు. కావాలంటే కలెక్టర్ గారు కూడా కలిసి అడగండి. చౌడూరు పొలం గురించి కూడా మాట్లాడుతూ, చౌడూరు పొలము రైతులు బాజాబ్తు పట్టా ఉన్న రైతులు అమ్ముకున్న పొలం మాత్రమే ఈయన కొన్నాడు. ఎక్కడ కానీ అక్కడ ఉన్న పొలాన్ని ఎక్కడైనా కబ్జా చేయలేడు దుష్యంత్ రెడ్డి గారు. ఇంకొకటి మట్టి అంటున్నావు, మిషన్ కాకతీయ పేరు చెప్పి బీఆర్ఎస్ గత ప్రభుత్వంలోనే అన్ని చేలను లూటీ చేసేసి అక్కడ ఉన్న మట్టిని మొత్తం అమ్ముకున్నది బీఆర్ఎస్ నాయకులు. ఎందుకు ఆ రోజు ప్రశ్నించలేకపోయినరు? ఆడ దోసుకోవడానికి చెరువులో మట్టి లేకపోయాక వీళ్ళు ఏడా వచ్చి మట్టితో వినరు? ఏదైనా ఒక టిప్పర్ తిరిగింది ఇలా పేరు చెప్పి ఒక సెటిల్మెంట్ అవుతుందా?
ఎందుకు లేని ఆరోపణలు చేస్తారు భాస్కర్ గారు? మీరు రాష్ట్ర స్థాయి నాయకులు కొనసాగుతారు కదా, మరి ఎందుకు ఈ మండల లెవెల్ వచ్చి అన్ని ఎమ్మెల్యే గారిని కానీ ఎమ్మెల్యే అన్నలు కానీ మా కార్యకర్తలు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? మీరు ఏమైనా ఉంటే మీరు పార్టీకి న్యాయం జరిగే విధంగా మాట్లాడండి, పార్టీకి లబ్ధి చెందే విధంగా చేయండి ప్రోగ్రామ్. కానీ ఏ ప్రోగ్రాంలో మీరు రారు, ఏ దానికి రాదు. కార్యకర్తకు అన్యాయం జరుగుతుంటే వచ్చి మీరు ప్రశ్నించింది లేదు. బీఆర్ఎస్ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్ని అరాచకాలు జరిగినాయి ప్రజల మీద. వాళ్ళు ఈ ప్రభుత్వం వద్దనే కదా పక్కదారి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఛాయిస్ ఇచ్చింది. ఇలా కాంగ్రెస్ వాళ్ళ మీద జరుగుతున్న కాంగ్రెస్ వాళ్ళ మీద చేస్తుంది కాంగ్రెస్ నాయకులు, మీలాంటి నాయకులు. అంటే బీఆర్ఎస్ వాళ్ళు చెప్తే చేస్తారా మీరు? ఇవన్నీ సరైన పద్ధతి కాదు. భాస్కర్ గారు ఎప్పటికైనా మారండి, మీరు మారి పార్టీ కోసం కష్టపడండి, పార్టీ కార్యకర్తల కోసం కష్టపడండి. అంతేగాని అన్నదమ్ముల మీద మీరు జనంపల్లి బ్రదర్స్ మీద ఎలాంటి ఆరోపణలు చేస్తే ఇప్పటి నుంచి ఊరుకునేది లేదు, సహించేది లేదు. మా సీనియర్ కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా దీని మీద త్వరలో స్పందించి దీన్ని కంపల్సరీ దీన్ని వ్యతిరేకిస్తారని మేము కోరుకుంటున్నాము. ఇంతకు ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. నియోజకవర్గ ప్రజలకు తెలుసు, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా పేద ప్రజల కోసమే ఉంటుంది. గెలిచి 2 సంవత్సరాల నుంచి పేద ప్రజలకు ప్రతి ఊర్లో ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ప్రతి పేదవాడిని ఆదుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. జానంపల్లి దుష్వంత్ రెడ్డి కానీ అనిరుద్ధ్ రెడ్డి కానీ 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలన్నీ కంటి రెప్పగా కాపాడుకున్న బాధ్యత జానంపల్లి బ్రదర్స్కు ఉంది. ఒక చరిత్ర ఉంది. అధికారము లేనప్పుడే కాపాడుకున్న నాయకులు అధికారం వచ్చినాక ఒక కార్యకర్తగా ఒక నాయకునిగా నిలబెట్టే సమయం దగ్గరలో ఉంది. దాని సమయాన్ని మనము ఉపయోగించకుండా తొందరపాటు పడి మన పార్టీని మన నాయకులని మనమే దూషించుకుంటూ పేపర్లో టీవీలలో పెద్ద పెద్ద పోస్టర్లు వేసినంత మాత్రాలనే జానంపల్లి దుష్వంత్ రెడ్డి కానీ అనిరుద్ధ్ రెడ్డి గారికి వచ్చే నష్టం ఏం జరగదు. ఎవడెన్ని కుట్రలు చేసినా భగవంతుడు అనేటోడు ఉన్నాడు. మనం మంచి చేసినప్పుడు ఈరోజు కాకపోయినా రేపు మంచి జరుగుతుంది. ఇలా తప్పుడు ప్రచారాలను బంద్ చేసి ఏమైనా మనకు ఇబ్బందులు కలిగితే మనం కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబం లాంటిది. ఆ కుటుంబంలో కూకొని త్వరలో మన ఎమ్మెల్యేని మన మండలానికి పిలుచుకొని ఒక సభ పెట్టుకొని ఏర్పాటు చేసుకొని మాట్లాడుకుందాం. మనం ఇంట్లో ఉన్న వాళ్ళము బయటికి వెళ్ళకూడదు. మన ఏమైనా సమస్యలు ఉంటే మనం మాట్లాడుకుందాం. మనం కుటుంబం, మనము మీరు మా కార్యకర్తలు, మా నాయకులు, మీరు వేరే వాళ్ళు కాదు. పార్టీ కోసం ప్రతి ఒక్కరు పనిచేస్తేనే మనం ఈ స్థాయిలో నిలబడ్డాం. మీరు ఆలోచించాలి. అన్న భాస్కర్ అన్న కానీ కద్దెర కృష్ణ కానీ మీరు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులే. మిమ్మల్ని ఏనాడు కూడా మేము వ్యతిరేకిస్తలేము. ఇప్పటి కూడా సమస్య వచ్చింది, మనం కూకొని మాట్లాడుకుందాం. వెనుక ఎవరు నడిపిస్తున్నారు? ఈ నడిపించడానికి కారణం ఏంది? ముఖ్యంగా ఈ కారణం ఏంటంటే టోటల్ నవపేట మండల్లో, మా మండల్లో మేము చూసిన కాడికి ఎవరేమంటున్నారంటే మీరు కాదు మాట్లాడేది, మీ వెనక ఉండి మాట్లాడిస్తున్నది అనేది మెసేజ్ క్లియర్గా కార్యకర్తల లోపల కానీ నాయకుల లోపల కానీ క్లియర్గా కనిపిస్తుంది. ఈరోజు దుష్వంత్ సార్ అనే వ్యక్తి నవపేట మండలానికి ఒక గోడలాగా నిలిచిండు. కార్యకర్తలకు అండాదండగా నిలిచి ప్రతి సమస్యను ఆయన ముందర ఉండి ఆయన భుజాల మీద ఉండి మోసుకెళ్తున్నాడు. ఏం మాట్లాడతారు? ఆయన అది చేసిండు, ఆయన ఇది చేసిండు. ఏం చేసిండు? జనాలకు దగ్గరున్నాడు, కార్యకర్తలకు దగ్గరున్నాడు. ఏమైనా సమస్యలు ఉంటే తీరుస్తున్నాడు. సార్ మాకు గిది కావాలంటే కార్యకర్త కాదనకుండా తీరుస్తున్నాడు. ఇంకేం కావాలి అంటే మీకు అపోజిషన్ చెప్పేటప్పుడు మాటలు కానీ అవి తీయగా అనిపిస్తున్నాయి. మీరు కనిపించకూడదు జనాలులా. అయ్యా ఓటు అమ్మ ఓటు అని జనాలతో పోయింది మేము కార్యకర్తలం. మాకు తెలుసు ఆ బాధ ఏందో. రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎవరు చూడాలి? మీరు బురద చదువుతుంటే రేపు మాట్లాడాలి యువకులు ఇలా పడాలనుకుంటే ఏం చేయాలి? ఏమన్నా విభేదాలు ఉంటాయి కానీ మీ సెల్ఫ్గా మీరు ఒక ఎన్నో ఇంట్లో కూర్చొని ఏదో కాగితం మీద నేను రాసి నేను సస్పెండ్ చేస్తున్నా అంటే ఆర్డర్ ఇవ్వడం అది ఇక మీకే తెలవాలి. అది మీరు ఒక సీనియర్ కాంగ్రెస్ కార్యకర్త, మీరు పార్టీకి ఏం మెసేజ్ తీసుకోవాలని చెప్తున్నారు చెప్పండి. మీరు పార్టీ విధానాలన్నీ వ్యతిరేక విధానాలు చేస్తే ఈడ ఉన్న కార్యకర్తలు జిల్లాలో ఉన్న నాయకులు ఎవరు సహించరు. అది మీ మీద డిసిసి లెవెల్లో కూడా మేము కూడా ఫిర్యాదు చేస్తాము. తదనంతరం పార్టీకి లాభం చేకూర్చేలాగా ఉండాలి కానీ మీరు ఇష్టం వచ్చినట్టు మీరు ఇవన్నీ ఆరోపణలు చేస్తే తగదు. ఇప్పుడు రాబోయేది లోకల్ బాడీ ఎలక్షన్లో
ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో అందరూ కలిసికట్టుగా ఉండి అభ్యర్థులు సరైన గెలిచే అభ్యర్థులను నిలబెట్టుకొని పార్టీని మళ్ళా ముందు స్థానిక సంస్థలల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరే విధంగా చేయాలి. కానీ ఇలా ఒకరు ముందరు పోతుంటే కాళ్ళు లాగే పరిస్థితి చేయొద్దని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు నావపేట మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెస్ మీట్కి విచ్చేసిన యువజన కాంగ్రెస్ నాయకులకు, సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. యూత్ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత కొన్ని రోజుల నుంచి జనంపల్లి బ్రదర్స్ అయినటువంటి జనంపల్లి దుష్యంత్ రెడ్డి గారి మీద, అలాగే ఎమ్మెల్యే అయినటువంటి జనంపల్లి అనిరుద్ రెడ్డి గారి మీద కొందరు వ్యక్తులు దుష్ప్రచారాలు చేస్తూ సోషల్ మీడియాలో కేవలం అల్చల్ కావాలనే ఉద్దేశంతో వాళ్ళ మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. మేము నవపేట మండల యువజన కాంగ్రెస్ నాయకులము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మన జనంపల్లి నవపేట మండలానికి జనంపల్లి దుష్యంత్ రెడ్డి గారే ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు అండదండగా ఉండి కష్టకాలంలో ఉన్నా కూడా పట్టించుకొని ఇప్పుడు ఈ స్థాయికి తెచ్చిరు అంటే కేవలం మన జనంపల్లి బ్రదర్సే. కాబట్టి ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత కూడా ప్రతి కార్యకర్తకు అండగా ఉండి ఏ సమస్య ఉన్నా దగ్గరుండి తీరుస్తున్న జనంపల్లి బ్రదర్స్ పైన ఇలాంటి వ్యక్తులు నిన్న మొన్న వచ్చిన కొంతమంది వ్యక్తులు వచ్చి వాళ్ళ మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ కేవలం సోషల్ మీడియాలో హల్చల్ కావాలి, ఏదో పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ ఆరోపణలు చేస్తున్నారు. మేము యువజన కాంగ్రెస్ నాయకులుగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఒకవేళ వేరే విధంగా కూడా మేము చర్యలు తీసుకోవడానికి కూడా ముందున్నాము. ఈ గత కొన్ని మెయిన్గా నవపేట మండలంలో దారాభాస్కర్ అనే వ్యక్తి నిన్న మొన్న వచ్చి అతను కూడా గత కాలం నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు. అయినా కూడా కొన్ని రోజుల నుంచి జనంపల్లి దుష్యంత్ రెడ్డి గారి పైన లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. చేసే ముందు నిజాలు తెలుసుకొని వారు ఎలాంటి వారు అనేది తెలుసుకొని మీరు ఆరోపణలు చేయండి. ఉత్తగా ప్రెస్ మీట్లో పెట్టి మేము అది ఇది అని చెప్పి వాళ్ళ మీద లేనిపోని ఆరోపణలు చేస్తే మేము సహించేది లేదు, తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. అలాగే మొన్న కూడా ఒకటి రాజపూర్ మండల అధ్యక్షుడు కూడా జిల్లా స్థాయి నాయకుడైనటువంటి జనంపల్లి దుష్యంత్ గారిని సస్పెండ్ చేస్తున్నట్లు ఒక లెటర్ రిలీజ్ చేయడం జరిగింది. ఆయనేమో మండల స్థాయి నాయకుడు, ఒక జిల్లా స్థాయి మాజీ అధికార డీసీసీ ప్రతినిధి ఆయనను సస్పెండ్ చేస్తున్నారని చెప్పి ఆయనను ఒక లెటర్ రిలీజ్ చేయడం జరిగింది. దీన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే జనంపల్లి బ్రదర్స్ లేకపోతే జడ్చల్ల నియోజకవర్గం అనేది లేదు. ఎందుకంటే ప్రతి మండలానికి వాళ్ళు అండదండగా ఉండి ప్రతి కార్యక్రమాన్ని కానీ అభివృద్ధి అనే వ్యక్తి కూడా ఒక రాష్ట్ర స్థాయి లీడర్ ఉండొచ్చు, కానీ మండల్లో కూడా ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ విధానాలను అన్నీ తెలిసిన వ్యక్తే. కానీ పార్టీ లైన్ తప్పి ఆయన ఆరోపణలు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఆయన కూడా అన్ని రకాలుగా ఆలోచించి ఇప్పుడు ఎమ్మెల్యే స్థాయి వ్యక్తుల మీద లేనిపోని నిరాధార ఆరోపణలు చేస్తే ఆ వాస్తవాలు చూపించాలి. ఏదున్నా కానీ వాస్తవాలు లేకుండా ఊరికేనే మాట్లాడితే మెసేజ్ ఏం పోతుంది? ఇప్పుడు దీన్ని అంతా వెనుక ఉండి చేపిస్తున్నది ఎవరు? అసలు అర్థమవుతలేదు. పార్టీ కార్యకర్తల లోపల వాళ్ళకు మనోధైర్యం కోల్పోయి ఇంకా పార్టీ నీరుగారే పరిస్థితి అవుతుంది. అందుకే లేనిపోని ఆరోపణలు చేయకుండా అందరూ ఏమైనా ఉంటే లోపటింట్లో చూసుకోవాలి. ఏమైనా ఉంటే మీకు విభేదాలు ఉంటే లోపటింట్లో కూర్చొని మాట్లాడుకోవాలి. ఇదంతా బయటికి ఎక్కి రోడ్ ఎక్కి మాట్లాడితే చూసిన వాళ్ళకు కూడా బాగుండదు. కానీ పార్టీ ప్రతిష్ట దెబ్బతినే విధంగా చేయొద్దని నా మనవి. అలాగే దుష్యంత్ రెడ్డి గారు నవపేట మండల్లో అందరి కార్యకర్తలకు అందుబాటులో ఉండి చూసుకుంటున్నాడు. ఆయన మీద లేనిపోయిన ఆరోపణలు చేయడం ఏం తగదు. ఈ విషయంలో మాత్రం చౌడూరు దగ్గర భూములు కొన్నాడు అని చెప్పిండు. భూములు అక్రమాలు చేసిండు అంటున్నారు. అక్రమాలు చేయడం కాదు, డబ్బులు పెట్టి కొన్నాడు. ఆయన కూడా ఆయన సొంతానికి తీసుకోలేదు, ఒక కంపెనీ పేరు మీద తీసుకున్నారు ఆ భూములన్నీ. ఆడ ఉన్న రైతులు కూడా రైతులలో 7-8 మంది రైతులు వాళ్ళు మా భూమి తీసుకున్నారని వస్తే దాంట్లో 2 ఏముంది, వాళ్ళ భూమి కూడా వాళ్ళు ఉన్నదానికంటే ఎక్కువనే దున్నుకుంటున్నారు. అట్లని కూడా వదిలేసిండు ఆయన. ఆయన మీద లేనిపోయిన ఆరోపణలు చేస్తే తగదని మేము హెచ్చరిస్తున్నాం. కొంతమంది జీర్ణించుకోలేకనే ప్రతిపక్ష ఇప్పుడున్న బీఆర్ఎస్ నాయకులు మరి ఎవరెవరు సహకరిస్తున్నారో కానీ ఇవన్నీ లేనిపోయిన ఆరోపణలు చేపిస్తున్నారు. ఇప్పుడు మీరు ఏమైనా
భూ లావాదేవీలు ఏమైనా భూములు కొనడం అమ్మడం ఏమైనా ఉంటే కత్తెర కృష్ణయ్య గారు అది మీ వ్యక్తిగత విషయము. మీరు ఎవరికి ఒక 2-3 కోట్ల వరకు జనాలకు డబ్బులు ఇవ్వాలి, ఇంకా ముంచిండు, అందరిని మోసం చేసిండు అనేది చాలా మటుకు కూడా అది వాస్తవమే అని చాలామంది చర్చించుకుంటున్నారు. అది ఒకవేళ మీరు మీ మీద వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవి అయితే ఎంతోమంది మండలంలో ఉన్న ప్రెస్ మీట్ మిత్రులు కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ మిమ్మల్ని సంప్రదించి సమాచారం తీసుకునేవాళ్ళు. అంటే ఇప్పటి వరకు మీ దగ్గరికి రాలేదంటే దాని అర్థమైంది మీరు చేసిన దాంట్లో నిజాలు ఉండొచ్చు. కత్తెర కృష్ణయ్య గారు కొన్ని చేసినవి ఆయన ఎవరికైనా ఇవ్వాల్సినవి కూడా ఇవ్వకపోవచ్చు, ఇవ్వాలని కూడా ఉండొచ్చు. అవన్నీ మీ వ్యక్తిగత లావాదేవీలు, ఆ డబ్బుల విషయం అదంతా తీసుకొచ్చి పార్టీకి రుద్దుతాం అంటే ఇది పద్ధతి కాదు. దుష్యంత్ రెడ్డి అనే వ్యక్తి ఇప్పటి వరకు నవపేట మండల్లో ఒక ఎంపీటీసీగా, ఒక కార్యకర్త కూడా ఒక ఎంపీటీసీగా నిలబడాలని ముందుకు లేని పరిస్థితిలో ఆయన పార్టీని తన ఒంటి చేతుల్లోకి తీసుకొని ఈరోజు మండల్లో ఉన్న అన్ని గ్రామాలు కలగాలికి మొత్తం తిరిగి ఈరోజు పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చిండు. దుష్యంత్ రెడ్డి 2018లో జెడ్పీటీసీ నిలబడకపోతే కాంగ్రెస్ పార్టీ నవపేట మండల్లో ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లో 6,000 మెజార్టీ పైచులకు వచ్చింది. ఆయన ఒకవేళ లేకుంటే, అదే నాయకుడు లేకుంటే ఈరోజు -6,000లో ఉంటుండే. అయితే ఇదంతా కూడా మండల ప్రజలు గమనిస్తున్నారు, జిల్లా నేతలు కూడా ఇదంతా గమనించాలి. పార్టీకి అనేది ఒక క్రమశిక్షణ కమిటీ ఉంటుంది. ఈరోజు ఈ ప్రెస్ మీట్కు ఇచ్చేసినటువంటి పెద్దలు మా యూత్ కాంగ్రెస్ కావచ్చు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ అందరికీ శుభోదయం. ఈ ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏంటంటే ఈరోజు 2018 నుంచి ఎమ్మెల్యే ఎలక్షన్ అయిపోయాక జిచ్చల కాన్స్టిట్యున్సీలో ఒక పెద్ద దిక్కు ఎవరు లేనప్పుడు గిట్లంగా జనంపల్లి బ్రదర్స్ అనిరుద్ రెడ్డి కావచ్చు, అలాగే దుష్యంత్ రెడ్డి కావచ్చు, ఈ పార్టీని బలోపేతం చేయడానికి ముందుకొచ్చారు. అలాగే చాలామంది జనంపల్లి బ్రదర్స్ పైన లేని కుట్రలు చేస్తారు. ఇది కరెక్ట్ కాదు. ఈరోజు మేము హెచ్చరిస్తూ ఉన్నాము. ఎందుకనంటే 2018లో సర్పంచ్ ఎలక్షన్ అయినప్పుడు ఒక్క లీడర్ లేని మూమెంట్ల గిట్టంగా నేనున్నా ప్రతి ఊర్లలో సర్పంచ్ పోటీ మీరు చేయండి, ఏమున్నా నేను చూసుకుంటా అంటని చెప్పి ముందర వచ్చిన పెద్ద మనుషులు అలాంటి వ్యక్తులను పట్టుకొని నానా మాటలు మాట్లాడుతున్నారు. బదలాం చేస్తలేరు. మీరు మాట్లాడే మాటలు ఈరోజు ఎట్లా ఉన్నాయంటే ఒక టీఆర్ఎస్డు బీజేపీడు మాట్లాడుతున్నట్టు ఉన్నాయి. దానికి ఏమన్నా అర్థం ఉందా? నువ్వే పార్టీ? నువ్వు ఇంతకే పార్టీ? కాంగ్రెస్ కాదా? మన ఇంట్లో మన సంసారాన్ని ఏమన్నా ఉంటే 4 గోడల మధ్యలో పరిష్కరించాలి. పరిష్కరించకుండా నువ్వేం చేస్తున్నావు? అందరినీ నీతో పాటు మామూలుగా ఉన్న కార్యకర్తలను కానీ, మామూలుగా ఉన్న లీడర్లను కానీ వాళ్ళ వెన్నపూసలు ఎరగొడుతున్నావు. మాకు భవిష్యత్తు ఉంది, అధికారం వచ్చింది, మేము మన అధికారంలో ఉన్నాం కాబట్టి ఏదో చిన్న 10 చిట్టుగా ఎంపీటీసో జెడ్పీటీసో ఏదో ఒకటి వార్డు మెంబరు సర్పంచ్ ఇలావడి రేపు జనాల దగ్గర గెలవాలి అనే ఒక ఆలోచనలో మేముంటే నువ్వు బదలాం చేసి టీఆర్ఎస్ వాళ్ళకి బలం చేకూరుస్తున్నావు. ఏమిటికి చేకూరుస్తున్నావు అంటే కాంగ్రెస్ అనేది అధికారంలో ఉండకూడదు అనే ఒక ఆలోచన. రాష్ట్ర స్థాయి కదా మీది. రాష్ట్ర స్థాయి అన్నప్పుడు మీరు ఏం చేయాలి? మీ ఆలోచన ఒకటే ఉండాలి. మీకు ఎన్ని ఉన్నా ఏమున్నా లోపటింట్లో చూసుకోవాలి. మీరు పెద్ద పెద్ద మీడియాలతో పోయి ఏదో ఒకటి మాట్లాడి ఏదో ఒకటి చేస్తే ఏమొస్తుంది? మాట్లాడే కార్యకర్తలు నష్టపడతారు తప్ప పార్టీకి ఉన్న బలాన్ని మాటకము మీరు మైనేజ్ చేసుకోం తప్ప వేరే ఏం లేదు. మేము ఒకటే ఈరోజు యూత్ ఆధ్వర్యంలో ఒకటే హెచ్చరిస్తున్నాం. దుష్వంత్ రెడ్డి సార్ కానీ అనిరుద్ రెడ్డి సార్ పైన బురద తలితే మాటకం మేము ఊరుకునేది లేదు. మా సీనియర్లు ఇట్లా పార్టీలో ఉన్న అందరూ ఒక యూనిటీ మీద అందరు కలిసికట్టుగా ఉన్నాము. ఏదో మేము బయటికి కనిపిస్తున్నాం కానీ మేమంతా ఒక యూనిటీగానే ఉన్నాం. మీరు ఏదో అక్కడెవరు ఇక్కడెవరు వాళ్ళని పట్టుకొని మీరు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళతోనే నడిపించాలని చూస్తున్నారు. ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది, నిజం ఎప్పటికైనా ఉంటుంది. కాబట్టి మీరు ఆలోచన చేయండి. ఆలోచన చేసి వాళ్ళ పైన బురదల మాటకము అది అన్నీ మానుకోవాలని
ఈ సభాముఖంగా నేను హెచ్చరిస్తున్నాను. కానీ ముఖ్యంగా దోన్లపల్లి విషయానికి మేము చూసుకుంటే రాజాపూర్ కత్తెర కృష్ణయ్య అనే వ్యక్తి ఆయన సెకండ్ ఏంటంటే 2019లో ఎంపీటీసీ ఎలక్షన్ గిట్లా జరిగింది. అప్పుడు గిట్లంగా దుష్యంత్ సార్ గిట్లా లేకుంటే మనకు డిపాజిట్ వచ్చే అవకాశం లేదు. ఎందుకనంటే ఆ రోజు 2 టర్ములు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఊర్ల మన కార్యకర్తలని ఎక్కడిదక్కడ తొక్కాలనే భావనలో ఉన్న ఆ రోజు దుష్యంత్ సారు అండ్రు సార్ ముందరకు వచ్చి సర్పంచులు మీరు ఓడిపోయారు, మళ్ళా ఎంపీటీసీలకు పోటీ చేయండి, మనం ఈరోజు అధికారం లేకున్నా మండల స్థాయిలో నవాపేట మండల స్థాయిలో జడ్పీటీసీ మనమే ఉంటాం, ఎంపీపీ మనమే ఉంటాము అంటని చెప్పి ఆ రోజు ధైర్యం ఇచ్చి ప్రతి ఒక్కరిని బీఫామ్ ఇచ్చి సపోర్ట్ చేసిన వ్యక్తులు. అలాంటి వ్యక్తులు ఇంకోసారి జడ్చర్ల కాన్స్టిట్యూన్సీలో ఎవరు దొరకడని భావిస్తూ ఉన్నా. ఎందుకనంటే ఆ రోజు 6 మంది ఎంపీటీసీలను గెలిచాం, మంచి మెజార్టీతోనే గెలిచినాం. 6 మంది ఎంపీటీసీలను గెలిచినాము. 4-5 మంది ఎంపీటీసీలు తక్కువ ఓట్లతోన ఓటమి పాలయ్యారు. అది మైండ్లో పెట్టుకొని మాట్లాడాలి. దయచేసి ఈరోజు దారా భాస్కర్ గారు మీరు లేని వ్యాఖ్యలు చేస్తూ ఉంటే మేము ఊరుకునేది లేదు. ఎందుకంటే మండల స్థాయిలో వచ్చి ఎవరు ఏం సమస్యలు ఉందని అనేది వచ్చి మాట్లాడు, నీకు అంత సుమత ఉంటే. కానీ రాష్ట్ర స్థాయిలో ఉండి నువ్వు ఏదో ప్రెస్ మీట్ పెడితే ఎవరో ఏమనుకుంటాడంటే మాట్లాడకండి. ఎందుకనంటే ఎలక్షన్లో తిరిగి పనిచేసిన వానికి బాధ ఏందనేది తెలుస్తుంది. నీకేం తెలుసు అయ్యా అలా మాట్లాడడం తప్పు. ఎందుకనంటే 10 ఏళ్ళు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇట్లాగా ఎవరిని భయపడలేదు. అది బాగా గుర్తుపెట్టుకో. ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నామంటని చెప్పి దయచేసి జై కాంగ్రెస్, జై హింద్.